వేదిక మీద ఉన్న సరస్వతి సమానులకు, తల్లిదండ్రులకు నా నమస్సుమాంజలులు. సార్, ఒక్క 2 నిమిషాలు మీ టైం తీసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే మన ఖమ్మం జిల్లా కీర్తి కెరీటాన్ని, పతాకాన్ని ముంబై అంటే మరాఠా గడ్డ మీద ఆ జెండాను ఎగిరేసి వచ్చిన పిల్లల ప్రతిభా నైపుణ్యాలను మీకు ఒకసారి చెప్పాలి సార్. ఇందాక రవిమార్ సార్ చెప్పినట్టు ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇన్ఫినిటీ అని చెప్పి మ్యాథమెటిక్స్, అల్గారిథం అండ్ అర్థమెటిక్ నాన్ రీజనింగ్స్లో ఒక కాంపిటీషన్ పెడతారు. దీనికోసం మొత్తం 10 దేశాల నుంచి వస్తారు. సింగపూర్, మలేషియా, అబుదాబి అండ్ సౌదీ అరేబియా, దుబాయ్, శ్రీలంక, అలాగే భారతదేశం మొత్తం మీద నుంచి 4 భాగాలుగా చేసి సౌత్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్గా చేసి 4 భాగాల నుంచి మొదటి 50 స్థానాల్లో ఉన్న స్కూళ్ళని వాళ్ళు ముంబైకి ఇన్వైట్ చేస్తారు. సౌత్ జోన్ నుంచి సెలెక్ట్ అయిన 50 టీములలో 9 టీములు హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చాయి. అది మన ఖమ్మం జిల్లా నుంచి సెలెక్ట్ అయిన స్కూల్. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత, ముంబైకి వెళ్ళిన తర్వాత, అది ముంబైలోనే శోభా అని ఒక ఏరియా, ద రిచెస్ట్ ఏరియా అంటారంట, మాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మా 9 టీమ్స్ ఒక టెంపో వ్యాన్లో దిగాయి. మా టెంపో కార్ని కనీసం, ఆ టెంపో వ్యాన్ని కనీసం అక్కడ నేను కూడా నిలబెళ్ళాను. ఇమీడియట్లీ దాన్ని ఖాళీ చేయించి బయట పెట్టారు. ఎందుకంటే వెనక అన్ని బిఎండబ్ల్యూలు, బెంచ్ కార్లు వస్తున్నాయి. సరే మేము దిగాం, మేము వెళ్ళామండి. మాది ఒక చిన్నపాటి లగాన్ టీం. అక్కడ ఉన్న 1400 టీమ్స్లో టోటల్ 10 దేశాల నుంచి 200 టీములను సెలెక్ట్ చేశారు. ఒక్కొక్క టీంలో 3 మెంబర్స్ ఉంటారు. ఈ 200 టీములలో అతి చిన్న టీము అంటే ఒక లగాన్ టీం మాది. ఒక చిన్న బీ టౌన్ నుంచి వచ్చింది, ఖమ్మం జిల్లా నుంచి. సో మా పరిచయాలు అక్కడ ఏం లేవండి, ఎందుకంటే పెద్ద పెద్ద స్కూల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అంతే అయిపోయింది. ఎప్పుడైతే ఎగ్జామ్ పేపర్ ఇవ్వడం జరిగిందో, ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన దగ్గర నుంచి ఎగ్జామ్స్ మొత్తం 4 లెవెల్స్లో జరుగుతాయండి. 4 లెవెల్స్లో ప్రతి లెవెల్లోనూ, అంటే ఒక దాని పేరు పాస్ ద బ్యాటన్, ఇంకో దాని పేరు క్విజిస్, ఇంకొక దాని పేరు క్లాష్ ఆఫ్ ద క్లౌన్స్, ఇంకో దాని పేరు టైమ్ ఈజ్ అని చెప్పేసి, ఇలా 4 రకాల ఈవెంట్లో ఏ ఈవెంట్లో చూసినా ప్రతి ఈవెంట్లోనూ ఫస్ట్ ప్లేస్ హార్వెస్ట్. ప్రతి ఈవెంట్లో ఫస్ట్ ప్లేస్ హార్వెస్ట్. ఎక్కడ చూసినా ప్రతి ఈవెంట్లో హార్వెస్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చింది. పోనీ రన్నరప్ అయినా ఎవరికైనా ఇస్తారంటే 3 విభాగాల్లో, మొత్తం 4 జరిగిన విభాగాల్లో 3 విభాగాల్లో రన్నరప్ కూడా హార్వెస్ట్ పిల్లలే. ఒకే ఒక్క విభాగం మాత్రం బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బెంగళూరుకి వెళ్ళింది, ఒకే ఒక్క విభాగంలో రన్నరప్. సో 3 విభాగాల్లో వచ్చింది. ఫైనల్గా వాళ్ళు మ్యాథమెటిక్స్కి సంబంధించి టాప్ 10% స్కూల్స్ని అనౌన్స్ చేశారు. టాప్ 10% స్కూల్స్ అంటే మొత్తం 1400లో టాప్ 10% అనౌన్స్ చేస్తే, టాప్ 10% అంటే వాళ్ళు 140 నుంచి అక్కడికి వచ్చిన మొత్తం 200 టీమ్స్లో టాప్ 10% అంటే 20 టీమ్స్ అనౌన్స్ చేశారు. 20 టీమ్స్లో హార్వెస్ట్ నుంచి వెళ్ళిన 8 టీంలలో 6 టీంలు టాప్ 10%లో ఉన్నాయండి. 6 టీములు టాప్ 10%లో ఉన్నాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి 10 గోల్డ్ మెడల్స్ అనౌన్స్ చేస్తే 6 పిల్లలు హార్వెస్ట్ పిల్లలు ఉన్నారు. సిల్వర్ మెడల్స్ 20 అనౌన్స్ చేస్తే 8 మంది పిల్లలు హార్వెస్ట్ పిల్లలు ఉన్నారు. బ్రాంజ్ అనౌన్స్ చేసిన ఏ విభాగంలో చూసినా మొత్తాన్ని, మా రవి సార్ ఆ రోజు ఏమన్నారంటే, ఏరా అలెగ్జాండర్ లాగా మీరు మొత్తాన్ని, ప్రపంచం మొత్తాన్ని ఏలడానికి వెళ్ళారా అని. ఆ రకంగా అక్కడ ఇన్ఫినిటీలో ఏ విభాగం అనౌన్స్ చేసిన హార్వెస్ట్ స్కూల్. ఇక నేను అక్కడ కింద కుర్చీలో కూర్చోలేకపోయాను. అంటే ప్రతి చోట ఖమ్మం హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, బాబు ఖమ్మం ఎక్కడుంది అని. బాబు ఖమ్మం అనేది తెలంగాణలో హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందని అప్పుడు స్టేజ్ మీద నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటిదాకా ఖమ్మం అనేది వాళ్ళకి వెళ్ళాలి. సార్, ఇలా ఈ విధంగా మన విద్యార్థులు ఖమ్మం పేరుని, హార్వెస్ట్ స్కూల్ పేరుని తెలంగాణ తరపున అక్కడ ముంబై మరాఠా గడ్డ మీద వాళ్ళు విజయదుందుబిని మేగించారు సార్. థ్యాంక్ యూ సార్, మీరు మాకు ఈ టైం ఇచ్చినందుకు. ఆ పిల్లల్ని పిలుస్తాను. రిషేంద్రమణి ఛాంపియన్స్ ఆఫ్ ద ట్రోఫీ, ఈ టీము ఛాంపియన్స్కి వచ్చింది. ఇన్ఫినిటీ 2024 టీమ్స్ రిషేంద్రమణి, రియాన్ అరాఫత్, వేద విఖ్యాత్.
request Uma Maestro sir to join the dignitaries on the desk.